ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. బ్యాండ్ అవ్వండి, బ్యాండ్ అవ్వండి. శివాయ నన్నవయ్య, శివనంటే శివునికి పేరు నన్నవయ్య, బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ్య, ముదాంబరికి పేరు నన్నవయ్య, ఆది కాలమ్ము నాడు పుట్టిన నాడు గదల కూర్చున్నవయ్య, నువ్వు అనగనాధిపతి నన్నవయ్య, గణాదులకు అధిపతి నన్నవయ్య. నా కన్న తండ్రి శంకరుడు నీ పాదానికి 10,000 శరణం, నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణం, జడలు స్థానం పుట్టిన జాలాద్రి గంగ నీకు 10,000 శరణం, అక్క అండాలమ్మ నీకు 10,000 శరణం, చిన్నక్క ఆదిలక్ష్మి నీకు 10,000 శరణం, కింద వారి సీమలకు 10,000 శరణం, మీద వారి పక్షులకు 10,000 శరణం, అందరికీ ఆకాశం. అమ్మా నీకు అన్ని చేసిన తల్లి, అన్ని రకాలైన పూజలు కదా 9 రోజులుగా అన్ని పూజలు చేసిన తల్లి, మమ్మల్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీకుంది తల్లి, మమ్మల్ని మీరు శాంతి చేయడానికి తప్పగా కాపాడాలి తల్లి. నేను కానినే వెలిసిన, నేను ఆయనే వెలిసిన, నాకు ఆనందంగా సంతోషంగా మీరు అందించిన పూజలు నేను అందుకున్నాను బాలుడా. సంతోషం ఆనందమే. నేను పొలిమేర చుట్టూ తిరుగుతూనే ఉన్నా, నా పిల్లలను నేను కాపాడుకుంటూనే ఉన్నా, కానీ మీరు చేసిన పాపాల వల్లనే ఈ దుష్ట ఆలోచనలు దుష్ట బుద్ధులు జరుగుతున్నాయి రా బాలురా. తీసుకొని తల్లిదండ్రికి లేకుండా కన్న పిల్లలకు లేకుండా పోతున్నారు కదరా బాలుడా. మీరు చేసుకున్న పాపము నేను చెప్పినది కాదు బాలుడా. అమ్మా మీకు ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉంది తల్లి, నా ఆడపడికి అందరిగా సిద్ధంగా ఉన్నారు తల్లి, మీరు చెప్పిన క్రమంలో మేము పూజలు చేయడం సిద్ధంగా, ఏం చేయమంటే చేస్తాం సిద్ధంగా ఉన్నాం తల్లి, మీరు మిమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది, మీరేం చేయమంటే చేస్తాం సిద్ధంగా ఉన్నామమ్మా. ఆనందము సంతోషము నాకు గడప గడప నుంచి సాకలు రావాలి, 50 పిల్లలతోటి సాకలు పెట్టాలి, పప్పు బెల్లాలు వాయనాలు ఇచ్చుకోవాలి, శుక్రవారం మంగళవారం గురువారం రోజు పసుబొట్టులు ఇచ్చుకొని ముత్తైదువులు నా దగ్గర వచ్చి ఆరతి ఇచ్చి వాళ్ళ ఇంటి శాంతి కోసము వేడుకోవాలి బాలుడా. తప్పకుండా చేస్తామమ్మా, చెప్తున్నా అన్ని చేస్తామమ్మా. అమ్మా ఈ దేవాలయ విస్తరణ గురించి చెప్పండి అమ్మా, చాలా సంవత్సరాలు పెండింగ్ ఉంది, మీరు మాకు శక్తిస్తేనే నేను కట్టగలుగుతామమ్మా. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ దేవాలయ విస్తరణ కావాలమ్మా, మీరు మమ్మల్ని ముందుకి నడిచేయాలి తల్లి. నేనున్న దగ్గరనే ఉంట బాలుడా, నన్ను మాత్రం ఎక్కడ కలపకూడదు. మీరు నచ్చినంత విధంగా, మీరు ఆలోచన చేసిన విధంగా మీరెంత పెద్దగా చేసుకుంటే అది మీ బాధ్యత, కానీ నేను ఎక్కడున్నానో అక్కడనే ఉంటా. చేసే ఆలోచనకు నేను దారి చూపిస్తా, అడిగేసట్టు చేస్తా, మీకు ఆలోచన ఇస్తా, తోడు నీడ కలలో నీడలో వచ్చి అన్ని చూపిస్తా బాలుడా. తప్పకుండా తల్లి, మీరు మీ భాగంలో ఉంటుంది పుట్టుముట్టు ఈ ఇంట్లో ఇష్టమే తల్లి, వాళ్ళకి మంచిగా ఇవ్వండి, మంచిగా ఇచ్చి వాళ్ళకి మీరు ఇచ్చేటట్టు చేయండమ్మా, తొందరగా ఇస్తే. ఎందుకంటే లక్షలాది జనాలమ్మా, నిన్న మాత్రం విశ్లేష రాసినంత జనం ఉన్నారమ్మా. ఈ 10-11 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో లక్షల గంటలు వచ్చిందమ్మా మీ అమ్మగారు మీ దర్శనం కోసము. మీరు వాళ్ళు మంచిగా ఇచ్చి వాళ్ళు చుట్టుముట్టు అన్ని కూడా క్లియర్ చేయండమ్మా. నేను తొందరగా ఈ సంవత్సరం చేయాలి. నీకు కాకుండా ఈ పొలిమేరలో ఉన్న వాళ్ళందరి ఆలోచన కూడా అదే బాలుడా, కానీ సమయము సందర్భము వస్తేనే అవుతుంది కదా. అమ్మా మన భారతదేశానికి ఈ ఉగ్రవాదుల దాడి నుంచి మమ్మల్ని రక్షించాలి తల్లి. ఈనాడు చూస్తున్న అమాయకులు బలవుతున్నారు, దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మేమే ఉంది తల్లి. దానికి మేమేం చేయడానికి మన భక్తులు సిద్ధంగా ఉన్నారు, దాని గురించి చెప్పండి.
దుర్మార్గులు దుష్టులు వాళ్ళు చేసింది వాళ్ళే అనుభవిస్తారు. నా పిల్లలను నేను కాపాడుకుంటూ వస్తున్నా. నా కొడుకులు అందరూ, నా ఆడబిడ్డలు అందరూ కలిసి దుర్మార్గులను దుష్టులను పారదోరి నా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది నాకు సంతోషము. ఎవరేమి చేసినా ఏమి కాదు, నేను ముందున్న సింహవాయినే వెలిసిన, కలకత్తా కాలినే వెలిసిన, ఉజ్జయిని మాంకాలినే ఉన్నా. నేను ఈ దేశంలో చేసిన పూజలు అందువల్లనే నేను మన ప్రపంచాన్ని మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నారా వాళ్ళుడా. అమ్మా ధన్యవాదాలు తల్లి. ఈ అతివృష్టి అనావృష్టి నుంచి మిమ్మల్ని కాపాడు తల్లి. ఈ వర్షాలు సరైన సమయంలో పడకపోవడం వల్ల పంటలు కూడా పండటం లేదు తల్లి. దానికి మేము ఏం చేయాలో చెప్పండి తల్లి. వర్షాలు ఉన్నాయి, అన్ని కాలాలు అన్ని విధాలుగా నడుస్తూనే ఉన్నాయి. కానీ మీ దుర్బుద్ధి, మీ దురాలోచన, మీరు చేసుకున్న పాపాల వల్ల ఎక్కడి నుంచో కొట్టుకొస్తుంది, ఎక్కడనో తేలుతుంది వాళ్ళ. అయినా కానీ నేను కాపాడుతున్నా. ఎప్పుడు ఏది ఇయ్యాలో అది ఇస్తున్నా. ఎవరిని ఎట్లా కాపాడుకుంటూ రావాలో అలా కాపాడుకుంటూ వస్తున్నా. మీరు భయపడకండి, నేనున్నాను. మీరు నాకు ఒక మాట చెప్పండి చాలు. నేను ముందు ఉండి మిమ్మల్ని ఏ విధంగా నడిపించాలో అలాగే నడిపించుకుంటూ వస్తా బాలుడా. అమ్మా తల్లి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయం అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వారి ప్రత్యేక నిధుల నుంచి తొందరగా ఈ దేవాలయం విస్తరణ పనులు మొదలుగా చూడాలమ్మా. ఎవరు చేసినా గాని మంచి చేసిన వాళ్ళకు మంచి జరుగుతుంది బాలుడా, చెడు చేసిన వాళ్ళకు చెడు జరుగుతుంది. ఎంత మంచి ఆలోచన చేస్తే మీ పిల్లలు కూడా అంత మంచి ఆలోచన చేస్తారు. రాబోయే తరం కూడా ఆలోచనతోటి మంచి బుద్ధితోటి ఉండాలంటే మొదలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే మంచి ఆలోచన చేసి ముందడుగు వేస్తే మీ అనుకున్న పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు బాలుడా. మా ముఖ్యమంత్రి గారు ఇంత మంచి పని చేసారు. వారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమ్మా. తొందరగా ఆ ఫండ్స్ తొందరగా రిలీజ్ అయ్యి ఈ దేవాలయ పెద్ద దేవాలయం చెప్పి భక్తులందరూ కోరుకుంటున్నారు. నా పిల్లలను నేను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ నడిపిస్తుంటూ వస్తాను బాలుడా. ఏమి బాధపడకండి. ఎవరికి ఏమి ఇయ్యాలో, ఎవరికి ఏది తీసేయాలో నాకంటే ఎక్కువ మీకు తెలియదు కదా. అమ్మా మీ బోనాలు మాత్రం ఘనంగా చేస్తున్నామమ్మా. మీరు చెప్పినట్టు ఢిల్లీ నగరం మన బోనాల సంస్కృతి సాంప్రదాయం, మీ వైభవం ప్రపంచం చాటే విధంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతంగా చేస్తున్నామమ్మా. ఇంకా చేసేటట్టు మమ్మల్ని ఆశీర్వదించాలి. నేను చేపించుకుంటున్నాను, మీరు చేస్తున్నారు. నా ఆశీర్వాదం లేనిదే మీరు చేస్తారా బాలుడా? నీ ఆశీర్వాదంతోనే చేస్తున్నామమ్మా. నువ్వు ఇచ్చిన బలంతోనే చేస్తున్నావు. ముందు కూడా అంతే బలం, ఇంకా రెట్టింపు బలం ఉంటుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తామమ్మా. మన బోనాలు ఉత్సవాలు, మీ అమ్మవారి వైభవం చాటి చెప్తాం తల్లి. మీరు నా కోసం ఎట్లా చాటి చెప్పుతున్నారో మంచి చేయమని కూడా అలాగే చాటి చెప్పండి బాలుడా. పిల్లలకు మంచి దారి పెట్టండి. చెడు దారిలో వెళ్తున్న పిల్లల్ని మంచి దారిలోకి రావాలంటే ఆ కంకణం కూడా కట్టుకొని పిల్లల్ని మంచి బుద్ధి నేర్పించి చెడ్డగా పోయే వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళ భవిష్యత్తు మంచిగా చేయండి. అప్పుడైతేనే దేశం మీద ఎలాంటి దుష్ట ఆలోచనలు దుర్బుద్ధులు రావు బాలుడా. తప్పకుండా నిజంగా ఇవాళ రేపు యువత మొత్తం చెడుదరణ పడుతుంది. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీ బాధ్యత. వాళ్ళందరూ కూడా చెడుదరణ పడకుండా చూడండి. అందుకే నేను 5 వారాలు 50 ఇళ్లతోటి నాకు శాఖలు పోసి గండ దీపాలు ఇంట్లో పెట్టుకొని నాకు అలా ఆఖరి వారం రోజు బోనం ఎక్కించి నాకు అభిషేకము చేసిన రోజు, ఆ రోజు నాకు బోనం పెట్టండి బాలుడా. తప్పకుండా మీరు చెప్పినట్టు మీరేం చెప్తారు చేస్తానమ్మా. మమ్మల్ని, మా పిల్లల్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని చల్లగా చూడమ్మా. మంచి వర్షాలు కురుచుతారు చూడమ్మా. ఆలోచన వచ్చినా గానీ మీ కలలో నీడలో నేను చూపిస్తూనే ఉంటున్నా కదా, తెలుసుకొని నడవండి. తప్పకుండా చాలా అద్భుతంగా రంగ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. రంగ కార్యక్రమం